ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కవిత బీసీ గొంతు ఎందుకు ఎత్తలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్య పక్కన కూర్చొని క్రెడిబిలిటీ కోసం కవిత ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కవిత గారు 10 సంవత్సరాలు వాళ్ళ స్వయంగా తండ్రి ముఖ్యమంత్రి, వీరు పార్లమెంటు సభ్యులు, దాని తదుపరి ఎమ్మెల్సీ. ఆనాడు మీరు బలహీన వర్గాల కోసం గొంతెత్తు ఉంటే మిమ్మల్ని బలహీన వర్గాలు విశ్వసించి ఉండేటివి. ఆనాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు ఒక్కరికి కూడా అవకాశం లేకుండా, ఒక్క విషయంలో కూడా సహకరించకుండా ఉన్న మీరు విద్యార్థి ఉద్యమాల నుంచి కృష్ణయ్య గారి నాయకత్వం వహించారు. వారి పట్ల గౌరవం ఉంది. వారిని కూడా కోరుతారు, అన్న మీరు రాజ్యసభ సభ్యులు, మీ నాయకత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అందరం ఢిల్లీకి వస్తాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఇక్కడి నుంచి చట్టం చేసి పంపినటువంటి బిల్లులు ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి, రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి